భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఢాకాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరై ఆమెకు ఘన నివాళులర్పించారు. ఖలీదా కుమారుడు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్తో జయశంకర్ కరచాలనం చేస్తున్న చిత్రాన్ని అక్కడి భారత హైకమిషనర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయంలో కాలూని ఖలీదా కన్నుమూత మీద ఆవేదన ప్రకటిస్తూ సంతాప వాక్యాలు రాశారు. మంగళవారం ఉదయం ఆమె మరణ వార్త వెలువడగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ బేగం ఆధ్వర్యంలో భారత్ బంగ్లా బంధం బలపడ్డానికి కృషి జరిగిందని ప్రస్తుతించారు. 2015లో ఆమెతో భేటీ అయ్యామని, ఆమె దార్శనికురాలని శ్లాఘించారు. ఖలీదా జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే ఆమె చికిత్సకు అవసరమైనంత సాయం చేయడానికి తాము సిద్ధమంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసినందుకు బీఎన్పీ కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. భారత వైఖరి మారిపోతోందా అంటూ రేగుతున్న ప్రశ్నలను, సాగుతున్న చర్చలను అటుంచితే బంగ్లాదేశ్తో భవిష్యత్తు సంబంధాలను కాస్తంత మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి దౌత్యపరమైన చొరవలు, చర్యలు ఉపకరిస్తాయి. బేగంలిద్దరూ లేని బంగ్లాదేశ్ కొత్త ప్రయాణం ఆరంభించిందని మీడియా వ్యాఖ్యానిస్తోంది. 17 ఏళ్లుగా బ్రిటన్లో ఉంటున్న తారిక్ రాకతో బంగ్లాదేశ్ దశాదిశ మారిపోబోతున్నాయని కూడా అంటున్నారు. ఎప్పుడెప్పుడని అంతా ఎదురు చూస్తున్న ఫిబ్రవరి 12 నాటి ఎన్నికల ప్రకటన వెలువడేంత వరకు వ్యూహాత్మకంగా ఆగి ఆ తర్వాత కానీ ఆయన రాకను బీఎన్పీ ఖరారు చేయలేదు. తారిక్ దేశంలో కాలునిన 5 రోజుల్లో ఖలీదా కన్నుమూశారు. జైలు నుంచి విడుదలయ్యేటప్పటికే తన తల్లి తీవ్ర అస్వస్థతతో ఉన్నారంటూ తారిక్ చేసిన వ్యాఖ్యలు, విమర్శల వెనుక షేక్ హసీనా మీద కక్ష మాత్రమే కాదు, రాబోయే ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహం కూడా ఉన్నాయి. వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధిస్తుందన్న ప్రచారంలో అతిశయోక్తేమీ లేదు. బరిలో బలమైన ప్రత్యర్థి లేనందున అది సునాయాస విజయం. జమాతియే ఇస్లామీ సైతం అతిబలంగా ఉన్నందున బీఎన్పీ తరువాత స్థానంలో ఇదే ఉంటుందట. హసీనాకు వ్యతిరేకంగా సాగిన జూలై తిరుగుబాటులో కీలక భూమిక నిర్వహించిన నేషనల్ సిటిజన్ పార్టీతో పొత్తు సాధించిన ఉత్సాహంలో జమాతే ఉంది. పాకిస్తాన్తో యుద్ధాన్ని, బంగ్లాదేశ్ విముక్తిని తీవ్రంగా వ్యతిరేకించిన ఈ పాక్ అనుకూల ఇస్లామిక్ పార్టీ 2001-6 మధ్యకాలంలో బీఎన్పీ ప్రభుత్వంలో భాగస్వామిగా కరుడుగట్టిన భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. తన ఏలుబడిలో జమాతేతో హసీనా నిత్యయుద్ధం చేశారు. ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హమైనదని 2013లో కోర్టు ప్రకటించడంతో వెనక్కు వెళ్లిపోయిన ఈ సంస్థను 2024లో నోబెల్ విజేత మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం తిరిగి రక్షించింది. రేపటి ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్న ఈ సంస్థ పూర్తి ఇస్లామిక్ పాలన కోసం పట్టుబట్టకపోయినా ప్రభుత్వ భాగస్వామిగా పాలన మీద, దేశం పాటించబోయే విలువల మీద ఎంత ఒత్తిడి తేగలదో ఊహించుకోవచ్చు. ఫిబ్రవరి తర్వాత పొరుగు దేశంలో పాలన ఎవరి చేతుల్లో ఉండబోతుందో వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం భారత్కు అవసరం. హసీనా పాత్ర లేని, అవామీ లీగ్కు చోటు లేని భవిష్యత్తు బంగ్లాదేశ్తో వ్యవహారం సాగించాలంటే అక్కడ ఉన్న వాటిలోనే వెతుక్కోవాలి. దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నాలు సాగిస్తోందని వార్తలు వింటున్నాం. భారత ప్రతినిధి ఒకరు తనతో ఇప్పటికే భేటీ అయ్యారని, అయితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరారని జమాతే అధ్యక్షుడు షఫీఖుర్ రెహమాన్ బుధవారం ఓ వ్యాఖ్య చేశారు. మీకు పాకిస్తాన్తో చారిత్రక అనుబంధం ఉన్నది కదా అన్న ప్రశ్నకు తాము ఎవరి పక్షము కాదని, అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని మాట వరుసకైనా అన్నందుకు సంతోషించాల్సిందే. బీఎన్పీ తప్ప బరిలో మరో ప్రత్యామ్నాయం లేనందున నచ్చినా నచ్చకున్నా రేపటి పాలకులను, ప్రభుత్వంలో భాగస్వాములను భారత్ ఇప్పటి నుంచే మచ్చిక చేసుకోవడం తప్పదు. భారత్ బంగ్లా సంబంధాలు ఎవరి ఆధ్వర్యంలో ఒక వెలుగాయో తెలిసి కూడా కన్నుమూసిన ఖలీదాను ప్రత్యేకంగా శ్లాఘించక తప్పదు.